సో వర్క్ పేరుతోనో ఇంకేదో పేరుతోనో విమెన్ ఎప్పుడైతే బయటికి వెళ్తూ ఉంటారో అన్ని రోజులు ఈ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. అలాగని విమెన్ ఇంట్లో అయితే కూర్చునే అంత సీన్ లేదు, బికాజ్ we have equal rights as men and we will definitely come out. And at the same time ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఎవరైనా కనుక వేస్తే వాళ్ళకి ఎక్కడ తన్నాలో అక్కడ తంతాము. సో ఎవరైతే ఉమెన్ని చీప్గా చూసి జస్ట్ బికాజ్ షీ ఈజ్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా, జస్ట్ బికాజ్ షీ ఈజ్ టాకింగ్ నైస్లీ, జస్ట్ బికాజ్ షీ ఈజ్ సేయింగ్ హాయ్ టు ఎవ్రీవన్, వెన్ దే సే హాయ్ ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ యూ కెన్ టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్. సో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు అనేవి వేస్తే మాకు అనేది ఎలా తెలిస్తే వీ కెన్ టేక్ ఇట్ టు ఎనీ ఎక్స్టెంట్. సో దయచేసి విమెన్ని రెస్పెక్ట్ ఇవ్వండి. ఎవరైతే ఈ 50+ ఇయర్స్ క్యాండిడేట్ లాంటి వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళు. సో యా, దట్స్ హౌ ఇట్ ఈస్. సో విమెన్ హ్యాస్ టు బీ స్ట్రాంగ్ అండ్ ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు లైఫ్లో. సో ఇట్స్ అప్ టు యూ హౌ యూ డీల్ విత్ దెమ్. యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అండ్ యూ హ్యావ్ టు డీల్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే. అండ్ ఇంకేంటి, సో ఎక్సర్సైజ్, strike off, no more exercise, it's not possible. And next week ఈ వీక్ మొత్తం కొంచెం టఫ్గానే ఉండబోతుంది and I'm not sure how I'll be able to manage, but exercise అనేది it's a strike off. ఇప్పుడు కుదరదు, ఆల్రెడీ 9 అవుతున్నట్టుంది కదా. సో now and coming to cooking at home, it's obviously not possible because it's already 9 and I really don't have energy to eat. తినడానికి ఓపిక లేదు, ఎవరైనా తినిపిస్తే బాగుండు అనిపిస్తుంది. అలాంటిది ఇప్పుడు ఇంట్లో ఫుడ్ వండుకోవడం అనేది దట్స్ వెరీ టఫ్. ఇట్స్ నాట్ పాసిబుల్, ప్రాక్టికలీ ఇట్స్ నాట్ పాసిబుల్. ఐ హ్యావ్ టు డెఫినెట్లీ రిలై ఆన్ స్విగ్గీ. ఇందాక బిఫోర్ ఐ స్టార్టెడ్ ఐ హ్యావ్ ఆర్డర్డ్ సమ్ చికెన్ షవర్మా ఆన్ స్విగ్గీ. ఇప్పుడే వచ్చింది అది ఇంటికి. ఐ కెన్ జస్ట్ గో ఈట్ and then sleep. So దయచేసి పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టకండి. I have 2250 followers as on today. సో అందులో ఐ థింక్ యాక్టివ్ అయిన వాళ్ళు, నాకు క్లోజ్ అయిన వాళ్ళు, నేనేంటో తెలిసిన వాళ్ళు there will be around 50, not more than that. మిగిలిన 2000 మంది టైంపాస్ గాలే. వాళ్ళు ఎప్పుడు రెస్పాండ్ అవుతారో ఎప్పుడు రెస్పాండ్ అవ్వరో కూడా తెలియదు. అండ్ ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక నేనంటే తెలియని వాళ్ళు, టైంపాస్ కోసం ఫాలో అయిన వాళ్ళు, సో పిచ్చి పిచ్చి కామెంట్లు అయితే పెట్టద్దు. బట్ ఇప్పటిదాకా నేను ఎంత సెక్యూర్ ఫీల్ అయ్యానంటే నా పేజ్లో నాకు ఎవడు నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాడు లేడు. ఐఎమ్ లైక్ వెరీ సెక్యూర్ ఆన్ మై పేజ్. ఇప్పటిదాకా నేను పేజ్ పెట్టి 3 years అవుతుంది. ఐ థింక్ 2017 డిసెంబర్లో పెట్టినట్టున్నాను. 2016 డిసెంబర్లో పెట్టాను నేను ఈ పేజ్, 2016 డిసెంబర్లో. అండ్ ఈ మధ్య నాకు పేజ్ రీచ్ తగ్గిపోయింది బికాస్ ఆఫ్ దట్ ఇష్యూ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ September 18th రోజు కాపీరైట్ క్లెయిమ్ ఏదో రేజ్ అయ్యి నా పేజ్ని బ్యాన్ చేశారు కొన్ని రోజులు. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ స్టిల్ టేకింగ్ సో లాంగ్ టు పేజ్ రీచ్ అనేది తగ్గింది. బట్ దట్స్ ఓకే. తగ్గినా నేను లైక్లు చూస్తే నాకేం వచ్చేది లేదు, ఏది లేదు. నాకు చెప్పాలనుకున్నది చెప్తాను, చూసేవాళ్ళు చూస్తారు, లేకపోతే లేదు. బట్ ఐ హ్యావ్ మై పేజ్ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. ఐ డోంట్ లైక్స్ రావట్లేదా, షేర్స్ రావట్లేదా అని నేనేం ఫీల్ గాను, బికాజ్ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్. ఐఎమ్ ఓకే విత్ ఇట్. అండ్ ఎవ్రీవన్ ఈజ్ బిజీ ఆఫ్ కోర్స్. నేను ఎంత బిజీ అయితే ఉంటానో అంతే బిజీగా ఎవ్రీవన్ ఉన్నారు. సో అంత పని పాట లేకుండా అయితే ఎవరు లేరు. ఇఫ్ యూ టేక్ మీ, నా పర్సనల్ కాల్స్ అనేవి 0 మాట్లాడతాను పర్ డే. ఐ డోంట్ టేక్ పర్సనల్ కాల్స్. ఇప్పటిదాకా అయితే నేను పర్సనల్ కాల్స్ తీసుకోలేదు, కానీ యా కొన్నిసార్లు తీసుకోవాల్సి వస్తుంది కదా, అన్నిసార్లు ఒకలా ఉండవు. బట్ ఐఎమ్ జస్ట్ థింకింగ్, నా ఇంట్లో వాళ్ళు కానీ, మా హస్బెండ్ కానీ, మా మమ్మీ, డాడీ, చెల్లి, తమ్ముడు నాకు ఎవ్వరు కాల్స్ చేయరు. ఇఫ్ దే వాంట్ టు కాల్ మీ దే విల్ ఆస్క్ మీ, కాల్ చేయొచ్చా అని అడుగుతారు. మీరు అనుకోవచ్చు ఇంట్లో వాళ్ళు అడిగి కాల్ చేయడం ఏంటి అని. ఆఫ్ కోర్స్ నేను ఎప్పుడు ఏ టైంలో ఉంటానో తెలీదు, ఏం చేస్తూ ఉంటానో తెలీదు, ఎక్కడ ఉంటానో తెలీదు, మీటింగ్లో ఉంటానో తెలీదు. దే వోంట్ కాల్ మీ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ వెరీ అర్జెంట్. సో నా లైఫ్ స్టైల్ నాది. అండ్ కొంతమంది అంటారు ఆన్లైన్లో కొంటున్నావు, అన్నీ ఆన్లైన్లో కొంటున్నావు. పొద్దున ఎవరో నేను ఒక ఆన్లైన్ యాప్ గురించి పాజిటివ్ ఫీడ్బ్యాక్ రాస్తే పొద్దున ఎవరో సమ్వన్ రెస్పాండెడ్, ఈ ఆన్లైన్ యాప్స్ అన్నీ పనికిరానివి, అందరూ లేజీ అయిపోతాము, ఆ తర్వాత ప్రైసెస్ పెంచేస్తాయి, ఇలాంటి ఆన్లైన్ యాప్స్ని ఎంటర్టైన్ చేయొద్దు అని. బట్ కమింగ్ టు ద టాకింగ్ ఫ్యాక్ట్స్, ప్రాక్టికలీ స్పీకింగ్, ఇప్పుడు నేను వచ్చాను. ఇప్పుడు నేను ఇంత టైర్డ్గా వచ్చేదాన్ని, దారిలో ఆగి కారు పక్కన పార్క్ చేసి చిన్న చిన్న సందుల్లో ఐ కాంట్ బై అ మిల్క్ ప్యాకెట్, ఐ కాంట్ బై అ కర్డ్ ప్యాకెట్.
అండ్ ఇప్పుడు నాకు ఇంటర్నల్ కమ్యూనిటీలోనే ఐ హ్యావ్ అ బజార్, ఓకే, ఐ హ్యావ్ అ వెరీ బిగ్ సూపర్ మార్కెట్. సో ఇప్పుడు ఐఎమ్ లైక్ రియలీ టైర్డ్. ఐ డోంట్ థింక్ ఐ విల్ గో వాక్ టిల్ దట్ ప్లేస్ అండ్ దెన్ గెట్ సంథింగ్ విచ్ ఐ నీడ్ ఫర్ టుమారో మార్నింగ్. నాకైతే అంత ఓపిక లేదు. పొద్దున్నుంచి ఇన్ని గంటలు కంప్యూటర్ ముందు కూర్చున్న తర్వాత ఇప్పుడు ఇంటికి వచ్చి అక్కడికి నడుచుకొని వెళ్ళి పాల ప్యాకెట్ కొనుక్కునే అంత ఓపిక అయితే నాకు లేదు, బికాస్ వీఆర్ లైక్ వర్కింగ్ ఉమెన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ కాంట్ ఆస్క్ మై హస్బెండ్ టు గో బికాస్ హీ ఈస్ బిజీ ఇన్ హిస్ క్లయింట్ కాల్స్. ఇంట్లో ఉండేది మేమిద్దరమే. సో హూ విల్ గెట్ మిల్క్ ప్యాకెట్ ఫర్ అస్? అండ్ అట్ ద సేమ్ టైమ్ డైలీ మిల్క్ అయితే తాగను. ఎప్పుడైతే నాకు మూడ్ వస్తుందో, ఎప్పుడైతే తాగాలనిపిస్తుందో కాఫీ, మేబీ 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి అప్పుడు తాగుతానేమో. అందుకని డైలీ ఎవరిని పాల ప్యాకెట్ వేయమని చెప్పలేము. సో ఆబ్వియస్లీ ఐ యూస్ ఆన్లైన్ యాప్. ఈరోజు బిఫోర్ 11 o'clock ఇఫ్ ఐ గివ్ ఆర్డర్, టుమారో మార్నింగ్ 6 o'clock హీ విల్ జస్ట్ డెలివర్. సో ఎవరి రెస్ట్రిక్షన్స్ వాళ్ళది, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. సో జస్ట్ లైక్ దట్, ప్లీజ్ డోంట్ జడ్జ్ పీపుల్, దట్స్ నాట్ ఫేర్. ఓకే, ఒక్కొక్కటి లైఫ్ స్టైల్ ఒకటి. ఇంట్లో వండుకోవచ్చు కదా, అది చేసుకోవచ్చు కదా, ఇది ఎవడు వండుతాడు, ఎక్కడ వండుతాడు చెప్పండి? A housewife, she does everything. Washing clothes, keeping house clean, cooking, everything she does. Okay. బట్ నేను వెళ్ళాను పొద్దున్న, ఇందాక ఎప్పుడో వెళ్ళాను, పొద్దున్నుంచి కాల్స్లో ఉన్నాను. 8 o'clockకి కాల్స్, 9 o'clockకి కాల్స్, 10 o'clockకి కాల్స్, 11 o'clock I was driving. I reached office, I came home at 9 o'clock. And where do I have time to cook? ఇంత డబ్బులు సంపాదించుకుంటుంది, ఇంటికి కూడా వచ్చి కుక్ చేసుకొని చచ్చిపోవడానికా? కాదు కదా. నాకు కూడా కొంచెం I need some space for myself. I want to take rest, right? So that is the only reason why I keep ordering food from outside all the time. But if you are really someone, if you are really care for my health or worried for my health, I am really happy. Just send someone who can come to my home, cook and then go. So just మీ లైఫ్ స్టైల్ని నా లైఫ్ స్టైల్తో కంపేర్ చేయకండి. నా ప్రయారిటీస్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు, నా గోల నాది, నా సోది నాది. సో ప్లీజ్ డోంట్ కంపేర్, ప్లీజ్ డోంట్ ఏం చెప్పాలి అవన్నీ నా నెత్తి మీద వేసి రుద్దకండి. దట్స్ లైక్ రియలీ టఫ్ అండ్ ఇట్స్ లైక్ వెరీ డిస్టర్బింగ్. నాకు ఎందుకు ఈరోజు బాగా డిస్టర్బింగ్గా ఉంది. నాకు నేను టైం స్పెండ్ చేయట్లేదేమో అనిపించింది. అండ్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ కుకు ఆల్సో, విచ్ ఇస్ వాట్ ఈస్ మేకింగ్ మీ ఫీల్ బ్యాడ్. ఇది వరకు ఉన్నట్టుగా రెగ్యులర్గా లైవ్స్ అవి లేవు. అండ్ ఎస్, లైఫ్ ఇన్ ఇండియా ఈజ్ లైక్ దిస్. ఇండియాలో లైఫ్ ఇంతే. ఇండియాలో జనాల ఎక్స్పెక్టేషన్స్ వేరు, ఇండియాలో హస్బెండ్స్ ఎక్స్పెక్టేషన్స్ వేరు, ఇండియాలో ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ వేరు. ఇప్పుడు సాటర్డే సండే వచ్చిందంటే ఫ్రైడే నైట్ నుంచే మా చెల్లి దొబ్బుద్ది, రావే 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 అని చెప్పి. సో దట్స్ ద రీజన్ వై ఐఎమ్ థింకింగ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అని అనిపిస్తూ ఉంటుంది. ఐ రియలీ డోంట్ లైక్ ఇట్ బికాస్ పొద్దున్న లెగిస్తే మెయిడ్ కాడి నుంచి తలకాయ నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడైతే కొత్త మెయిడ్ వస్తుంది, షీ ఈజ్ ఆన్ టైమ్. 9 o'clock అంటే 9 o'clock షార్ప్ వస్తుంది. ఐఎమ్ రియలీ ఇన్ లవ్ విత్ మై మెయిడ్. నా జీవితంలో ముఖ్యమైన మనుషులు ఎవరు ఈ హైదరాబాద్లో ఈ జాబ్ చేసే టైంలో అంటే ఇద్దరు వ్యక్తులు నాకు లైఫ్లో ఇంపార్టెంట్. ఒకటి నా మెయిడ్, 2 మా హస్బెండ్. ఒకటి మా హస్బెండ్, 2 నా మెయిడ్. ఓకేనా, ఫస్ట్ హస్బెండ్ చెప్దాం. సో షీ కమ్స్ షార్ప్ అట్ 9 o'clock. ఈమె ఆల్టర్నేట్ మెయిడ్ అనమాట. ఇదివరకు ఉండే పాత మెయిడ్ ఈవిడ్ని అపాయింట్ చేసింది. చెప్పకుండా ఆమె లీవ్కి వెళ్ళి ఈవిడ్ని పంపించింది బ్యాకప్ రిసోర్స్ కింద. బట్ ఐ మీన్ లవ్ విత్ దిస్ న్యూ మెయిడ్. బట్ యా, ఆనందం సంతోషం ఎక్కువ కాలం ఉండవు కదా. దిస్ లేడీ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్ లీవ్ ఇట్ సీమ్స్. నౌ ద ఫస్ట్ మెయిడ్ విల్ కమ్. దట్ ఫస్ట్ మెయిడ్ ఈజ్ హారిబుల్. నిద్ర లేకపోవడమే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది నాకు ఆవిడతో. 9 అయినా రాదు, 9:30 అయినా రాదు, 9:45 అయినా రాదు. సో డైలీ 8:30 ఐ కాల్ హర్, ఆర్ యూ కమింగ్ అని చెప్పి. సో ఇలాంటి జనాలు ఉంటారు. ఈజీగా అడ్వైజులు, ఉచిత సలహాలు ఇవ్వడం చాలా ఈజీ. బట్ 30 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాము, అన్నీ చూస్తున్నాము, అందరినీ చూస్తున్నాము. ఐ నో వాట్ ఈస్ నా లైఫ్ స్టైల్, నాకు తెలుసు, నాకు సిచ్యువేషన్స్ ఇంట్లో ఎలా ఉంటాయి నాకు తెలుసు. సో జస్ట్ లైక్ దట్, ప్లీజ్ డోంట్ గివ్ ఫ్రీ అడ్వైజెస్. ఇంకేం చెప్పాలి? హాయ్ శ్రీను, హౌ యూ? హలో వినయ్. హ్యాస్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఫ్రస్ట్రేటింగ్ లైఫ్. లైఫ్ కాదు, నిజంగా మీరు చాలా గ్రేట్ ఇంత ఓపికతో. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ. అందరూ మీలాగా అర్థం చేసుకోరు కదా. సో ఇదివరకు అయితే నాకు బేసిక్లీ ఫ్రెండ్స్ కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆన్లైన్లోనే స్పెండ్ చేసేదాన్ని. ఈవెన్ ఇప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆన్లైన్లోనే స్పెండ్ చేస్తూ ఉంటాను. బట్ ఈ మధ్యన కొంచెం బిజీ అయ్యాను ఎందుకో.
సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ కుకు. ఫాలోవర్స్ని పెంచుకోవాలి అంటే ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. కంటిన్యూస్గా స్కెడ్యూల్డ్ లైవ్స్ అవి ఇస్తే ఫాలోవర్స్ పెరుగుతారు, పేజ్ రీచ్ పెరుగుతుంది. బట్ కరెంట్లీ మై ఫోకస్ ఈజ్ నాట్ దాట్. వాట్ ఎల్స్? అండ్ ఎవరి వీడియోస్ పడితే అవి నేను పోస్ట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పేజ్ మీద బ్యాన్ అయింది కాబట్టి ఐ స్టాప్డ్ డూయింగ్ ఆల్ దాట్. అండ్ మీకు నాకు ఎంటర్టైన్మెంట్ పేజ్గా ఉండి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ చెప్పి నాతో టాప్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను డైలీ ఇంటరాక్ట్ అవ్వడానికి నా పేజ్ని మెయింటైన్ చేసుకుంటున్నాను. ఇట్స్ జస్ట్ లైక్ ఐ కాంట్ షేర్ మై వాట్సాప్ నెంబర్ విత్ ఎవ్రీ వన్. ఓకే, ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది తెలియదు. మేబీ పబ్లిక్గా పెట్టేటప్పుడు కామెంట్ మంచిగానే పెట్టచ్చు, బట్ ఆఫ్లైన్లో వీ డోంట్ నో ఆఫ్లైన్లో ఎలాగా రియాక్ట్ అవుతారు, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఆ టైంలో నా ఎమోషన్స్ ఎలా ఉంటాయి, నేను ఎలా రెస్పాండ్ అవుతాను. సో దే ఆర్ ఆల్ ఈ తలకాయ నొప్పులన్నీ ఉంటాయి అనమాట. బీయింగ్ అ బాయ్ అండ్ ఎ గర్ల్ ఆర్ గర్ల్స్ అండ్ గర్ల్స్ అంత ఐ డోంట్ నో, బట్ ఆల్ దీస్ ఇస్ దేర్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ డోంట్ బీ ఇన్ వాట్సాప్ గ్రూప్స్ ఆర్ ఎనీథింగ్. సో ఎవరైతే నా టాప్ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ పేజ్ మెయింటైన్ చేస్తున్నాను. నాకు కొంచెం లో ఉన్నా, నాకు కొంచెం హ్యాపీనెస్ ఉన్నా, నాకు కొంచెం తిక్కగా ఉన్నా అన్ని ఇంట్లో షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ దే ఆర్ దేర్ టు రెస్పాండ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అండ్ నాకు చాలా స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది. సో ఐఎమ్ మెయింటైనింగ్ దిస్ పేజ్ ఓన్లీ టు బీ ఇన్ టచ్ విత్ మై టాప్ ఫ్యాన్స్ ఆర్ మై వెల్ విషర్స్ ఆర్ ఇంకెవరైతే ఫ్రెండ్స్ అయితే ఉన్నారో వాళ్ళ గురించి నేను పేజ్ మెయింటైన్ చేసుకుంటున్నాను తప్ప నా పేజ్ని వైరల్ చేసుకోవాలనో ఇంకేదో చేద్దామనో కాదు. అండ్ వాట్ ఎల్స్? సో దట్స్ హౌ ఇట్ ఇస్. అండ్ అందుకే నా వీడియోసే షేర్ చేస్తాను, కానీ ఈ పేజ్ ఏదో చేద్దామని చెప్పి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఆ రిలేటెడ్ న్యూస్, ఈ రిలేటెడ్ న్యూస్ అయితే నేను షేర్ చేయను. బట్ నాకు ఏదైతే తెలుస్తుందో రెగ్యులర్లీ రిగార్డింగ్ కరోనా ఆర్ సమ్ అదర్ సే ప్రియాంక రెడ్డి ఇలాంటి టాపిక్స్ ఏవైతే నోన్ టాపిక్స్ ఉంటాయో, నేను వెళ్ళే దారిలో వచ్చే టాపిక్స్, ఓకే, స్పెషల్గా అయితే సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి అయితే షేర్ చేయను. బట్ ఇఫ్ ఐ నో ఎనీథింగ్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ విచ్ ఐ ఫీల్ దట్ ఇట్స్ యూస్ఫుల్, ఐ విల్ డెఫినెట్లీ షేర్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు నేను చూశారు కదా, నా లైఫ్ స్టైల్ ఇంతే ఉంటుంది. అండ్ నా ఫ్రీడమ్ నాకు ఉంటుంది, నా పర్సనల్ స్పేస్ నాకు ఉంటుంది. మరీ టైం 1 గంట అయితే తప్ప మా ఆయన నాకు ఫోన్ చేయడు ఎక్కడున్నావు అని, బికాజ్ హీ నోస్ వాట్ ఆల్ ఐ డూ అట్ అవుట్ సైడ్, ఏం చేస్తాను అన్నది. సో I keep him posted at any point of time. So we are like that. So no one will disturb me basically. నా ప్రైవసీని ఎవరైనా డిస్టర్బ్ చేసినా కానీ, నా పర్సనల్ స్పేస్ పోతుంది అనిపించినా కానీ, I will definitely get disturbed and I'll start thinking about it. And ఇంకేం చెప్పాలి? గబగబా బువ్వ తిను సిస్టర్. ఈ హాయ్ రాధాకృష్ణ అన్నయ్య, ఎలా ఉన్నారు? అసలు అన్నయ్య మీరు కామెంటే పెట్టట్లేదు ఈ మధ్యన, ఏమైపోవాలి మేము? ఎంత స్ట్రెస్ అయిపోయింది చూడండి మీ మెసేజ్లు లేక. నిజంగా మీరు చాలా గ్రేట్ ఇంత ఓపికతో. ఓకే ఫైన్, దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ వాట్ ఎల్స్? ఓకే, I think I'll just have to go have my dinner and then sleep. Done for the day. So tata, take care all of you, and keep watching, keep supporting, keep smiling, and have loads of fun all the time. Stay safe, stay secure. As I told you, ending lo kuda Corona is on fire, right? So please be careful with Corona. అది అమ్మాయి అవ్వచ్చు, కానీ దానికి దూరంగా ఉండండి. అందరు అమ్మాయిలు మంచి వాళ్ళు కాదు. సో ప్లీజ్ స్టే సేఫ్. అండ్ కరోనా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీ వన్ నోస్ వాట్ నీడ్స్ టు బి డన్. యూజ్ శానిటైజర్స్, అండ్ ఎవరైనా తుమ్మినా దగ్గర దూరంగా ఉండండి. అండ్ ఎస్, ప్లీజ్ యూజ్ సమ్ మాస్క్స్ అస్తమాట్లు పెట్టుకోవద్దు. ఓన్లీ ఎవరికైతే జలుబు దగ్గు అలాంటివి ఉన్నాయో వాళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది మాస్క్స్. మిగిలిన వాళ్ళు పెట్టుకొని తీసి ఉండడం వల్ల అది ఇంకా రిస్క్ అవుతుందని చెప్పి ఐ వాచ్డ్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. అండ్ కరోనా ఎలా ఉన్నా కానీ ఈ కరోనా రింగ్ టోన్ ఎఫెక్ట్తో మనందరం చచ్చిపోయేలా ఉన్నాము. కాల్ చేస్తే అని స్టార్ట్ చేస్తున్నాడు, ఇదెక్కడ టార్చర్ అయ్యా అనిపిస్తుంది. బట్ ఎనీవేస్, ఇలాంటి రింగ్ టోన్ ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుంది. నైస్ కదా. సో యా, ఆల్ దీస్ ఆర్ స్వీట్ మెమరీస్. లైక్ ఫ్యూచర్ జనరేషన్కి, మీకు పిల్లలకి చెప్పుకోవచ్చు, మా టైంలో తెలుసా ఏమైందో, కరోనా అని ఒక వైరస్ వచ్చింది, సాఫ్ట్వేర్ వాళ్ళని పరిగెత్తించింది, స్కూల్స్, కాలేజెస్, వాట్ ఈస్ దాట్, షాపింగ్ కాంప్లెక్సెస్, థియేటర్స్ అన్నీ మూపించింది. నాకు తెలిసి 30 years నుంచి ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. నేను మలేషియాలో ఉన్నప్పుడు స్వైన్ ఫ్లూ వచ్చింది, ఇన్ఫ్లుయెన్జా ఐ థింక్ ఫ్లూ వచ్చింది. బట్ అంత డేంజర్ అయితే లేదు. మేము తుమ్మినా దగ్గర మమ్మల్ని ఇంటికి పంపించేస్తూ ఉండేవాళ్ళు మలేషియాలో.
బట్ ఇంత పెద్ద బ్రేక్అవుట్ అనేది దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ ఇన్ ద హిస్టరీ. దట్స్ ఆల్. ఇంకేం చెప్పాలి. సో ప్లీజ్ స్టే సేఫ్, ప్లీజ్ బీ సేఫ్. అట్ ద సేమ్ టైం నేను మా పనమ్మాయికి శానిటైజర్ కొనిచ్చాను. మాస్క్లు అయితే ఇవ్వలేదు కానీ 2 శానిటైజర్లు కొనిచ్చాను. అండ్ ఐ టోల్డ్ హర్ టు యూజ్ డెటాల్ సోప్ ఫర్ హర్ కిడ్స్. అండ్ కిడ్స్ ఇంట్లోనే ఉన్నారు స్కూల్కి వెళ్ళకుండా. సో ఐ టోల్డ్ హర్ కిడ్స్కి కూడా చెప్పు బయటకు వెళ్ళి ఏది పడితే అది పట్టుకోవద్దని, బయట కరోనా వైరస్ ఉందని చెప్పి కిడ్స్ని ఎడ్యుకేట్ చేయని చెప్పాను. నాకు తెలిసిన టిప్స్ నేను మా పనమ్మాయికి కూడా షేర్ చేశాను. అండ్ ఐ టోల్డ్ హర్ నీకు కోల్డ్ కాఫ్ ఉంటే నువ్వు రావద్దు, నీకు నేను జీతం ఏమీ కట్ చేయను, నీకు ఎన్ని లీవ్స్ కావాలితే అన్ని లీవ్స్ ఇస్తాను. సో నీకు కోల్డ్ ఉన్నా కాఫ్ ఉన్నా ప్లీజ్ డోంట్ కమ్ టు వర్క్ అని నేను ఐ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ అండ్ అడ్వైజ్డ్ మై మెయిడ్స్. ఐ టోల్డ్ హర్ ఆల్ ద హెల్త్ టిప్స్. సో ప్లీజ్ మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఎడ్యుకేట్ చేయండి. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ వాట్ ఎల్స్? సో స్టే సేఫ్, స్టే సెక్యూర్. ఐ విల్ కీప్ పోస్టింగ్ యూ. అండ్ ఇది ఎక్కడికి వెళ్తుందో ఈ కరోనా అనేది మనకి తెలీదు. వీ హ్యావ్ టు జస్ట్ వెయిట్ అండ్ సీ. సో స్టే సేఫ్, ఎంజాయ్ యువర్ వర్క్ ఫ్రమ్ హోమ్. హస్బెండ్స్తో కొట్లాడకండి, మమ్మీలతో డాడీలతో కొట్లాడకండి, ఇంట్లో ఉండి పనిచేసి వాళ్ళకి నష్టలు పెట్టకండి. మీరు సేఫ్గా ఉండి వాళ్ళకి కొంచెం ప్రశాంతత ప్రసాదించండి. నాకు భయం వేస్తుంది. నేను ఒక రూమ్లో, మా ఆయన ఒక రూమ్లో కూర్చుంటున్నాం. బికాస్ both of us are having calls. Okay, he has some office calls, I have my office calls. So we are sitting in 2 different rooms and we are working together. And he told me నువ్వు పెంకి పనులు చేసి పిచ్చి పనులు చేసి అక్కడిక్కడికి వెళ్ళి ఎవడైనా కరోనా వచ్చిందని తెలిస్తే వెళ్ళి వాడితో సెల్ఫీలు అవి తిరిగి పిచ్చి వేషాలు వేయకు. బికాజ్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ యూ విల్ బి అడ్మిటెడ్ ఇన్ గాంధీ హాస్పిటల్. ఐ విల్ నాట్ బి ఏబుల్ టు సీ యూ ఫర్ 15 days అని మా హస్బెండ్ పొద్దున వార్నింగ్ ఇచ్చి పంపించాడు నన్ను నేను ఆఫీస్కి వెళ్తుంటే. సో స్వీట్. యా, అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. హీఈస్ సో క్యూట్, హీఈస్ సో స్వీట్, హీఈస్ సో హ్యాండ్సమ్. సో ప్లీజ్ స్టే సేఫ్, స్టే సెక్యూర్. హాయ్ సౌరభ్, ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ దిస్ కాల్. ఇట్స్ బీన్ సో లాంగ్, నైస్ టు సీ యూ హియర్. హాయ్ సౌరభ్. సో అక్క నీకు మ్యారేజ్ అయిందా? హనుమతేజ అయిందిరా బాబు, ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నావు పేజ్ని, ఇప్పటిదాకా తెలీదా? సో కరోనా సంగతి పక్కన పెడితే నాకు ఇప్పుడు మలేరియా, టైఫాయిడ్ కూడా వచ్చేలా ఉంది. బికాస్ దేర్ ఆర్ సో మెనీ మస్కిటోస్ హియర్. So let me just go home, have some dinner, and then we'll check your comments. So stay safe, keep supporting, keep smiling, and keep following. Signing off, yours, Cuckoo. Bye.